జరిగింది. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు అన్నారు విదేశాల్లో కూడా మీరు వెళ్ళి మీ సేవలను అందించారని. అక్కడ ఈ హోమియోపతి మీద వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉంటుందా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇక్కడ చాలా మంచి ప్రశ్న, చాలామంది అడిగారు ఈ ప్రశ్న. ఇక్కడ ఏంటంటే నేను చదివింది డిహెచ్ఎంఎస్ చేశాను, తర్వాత బిహెచ్ఎంఎస్ చేశాను. ఇప్పుడు ఈ బిహెచ్ఎంఎస్, ఎంబీబీఎస్, బిఏఎంఎస్, బియుఎంఎస్ వీళ్ళందరికీ కూడా ఇంచుమించుగా 13 సబ్జెక్టులు కామన్ సబ్జెక్టులు అండి. ఓకే. ఇంచుమించుగా టెక్స్ట్ బుక్స్ కూడా ఒకే రకమైన ఫాలో అవుతారు. ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ సిస్టమ్స్ని బట్టి వాళ్ళ ఫార్మకాలజీ, వాళ్ళ మెటీరియల్ అవి వస్తాయన్నమాట. అంచేత నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్, క్లినికల్తో సంబంధం లేకుండా బేసిక్ సబ్జెక్ట్స్ టీచ్ చేయడానికి మేము కూడా ఎలిజిబుల్. ఓకే. అంచేతనంటే ఇక్కడ హోమియోపతి అనే కాదు, అక్కడ కూడా అదే అవసరం. నా పుస్తకాలన్నీ కూడా ఈ ఫిజియోథెరపీ వాళ్ళకి, నర్సింగ్ వాళ్ళకి, తర్వాత బీడిఎస్ డెంటల్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతున్నారు. ఓకే. ఓకే సార్.